హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. పిండం సినిమా. ఈ సినిమా మీరు చూశాక మీరు ఒంటరిగా ఉంటే ప్రతిసారి ఒకటే అనిపిస్తుంటుంది, నా పక్కన ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎందుకని భయం వేస్తుంది అని అనిపించక తప్పదు. సినిమా విషయానికి వస్తే ట్రైలర్ చూశాక సినిమా అంతా భయంకరంగా ఉంటుందా అనిపించలేదు, కానీ కొన్ని సీన్స్లో మాత్రం భయపడక తప్పదు. దయ్యాన్ని చూస్తే భయపడం, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటే సగం భయపెట్టేశారు. అంతకంటే కెమెరా యాంగిల్స్ న్యాచురల్గా ఉంటాయి, దీనితో కొంచెం భయం వేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్స్లో ఏం జరుగుతుందని అనిపించక తప్పదు. సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఊరి చివరలో ఉండే ఒక బంగ్లాలో శ్రీరామ్ గారు తన ఫ్యామిలీతో కలిసి ఇంటికి వస్తాడు. వచ్చిన కొన్ని రోజుల వరకు హ్యాపీగా ఉన్నా, అప్పటి నుండి ఇంట్లో ఏదో ఒక శబ్దం, చిన్న పిల్లల ఏడుపులు, నైట్ అవుతుందంటే చాలు ఇంట్లో ప్రతిసారి భయం వేస్తూనే ఉంటుంది. హీరో చిన్న కూతుర్ని దయ్యాలు పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్లో ఎలా భయపడతారు అనేదే స్టోరీ. ఈ స్టోరీ రియల్గా జరిగిన స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పిండం సినిమా తీయడం జరిగింది. ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు, కానీ కొన్ని సమయంలో మాత్రం భయపడక తప్పదు. కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ టైం జరుగుతుందని వెయిట్ చేయక తప్పదు. ఈ పిండం సినిమాలో హీరో అలాగే హీరోయిన్ కంటే చిన్నపిల్లలు అయిన చిత్ర అలాగే లేసియా, వీళ్ళ నటన వేరే లెవెల్ ఉంటుంది. సినిమా మొత్తంలో వీళ్ళే హైలైట్. సినిమా మొత్తం వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈశ్వరి రాయ్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. అలాగే అవసరాల శ్రీనివాస్ గారి క్యారెక్టర్ కూడా బాగుంటుంది. తను చెప్పే మాటలు వింటుంటే నిజమే కదా అనిపించక తప్పదు. మొత్తానికైతే చిన్న సినిమాగా వచ్చి హిట్గా పేరు తెచ్చుకున్న వాటిలో నిలిచిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా పిండం మూవీ రివ్యూ. మీరు ఈ రివ్యూ ఎంజాయ్ చేసి ఉంటే మరొక సినిమా రివ్యూ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.